సామెతల గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ప్రత్యేకించి సొలొమోను ఒక వ్యక్తి ఈ జీవితంలో ఎలా నడుచుకోవాలో దానికి సంబంధించిన నీతి సూత్రాలు తెలియచేయబడ్డాయి. సామెత అంటే అర్థం ఏంటంటే భావ సూచనగా చెప్పబడిన మాటలు. గూఢవ వాక్యము దాంట్లో భావము లోపల గూఢంగా ఉంటది. మనం చదివాం సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రత్యేకించి 6వ వచనంలో తెలియజేశాడు. భావ సూచన 1వ అధ్యాయము 6వ వచనంలో వీటి చేత సామెతలను, భావ సూచన విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు అన్నాడు. కాబట్టి సామెత అంటే అర్థం తెలియజేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే మొదటి భాగంలో జ్ఞానాన్ని గణపరిచాడు అన్నమాట. జ్ఞానం కలిగిన వాడు ఆపద నుండి తప్పింపబడతాడు. జ్ఞానం లేనివాడు బురదలో చిక్కుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు పాపం నుండి తప్పించుకుంటాడు. జ్ఞానం లేనివాడు పాపంలో పడతాడు అని నీతి సూత్రాలు మాట్లాడుకుంటూ వచ్చాడు సొలొమోను మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 2వ భాగము 10వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఏం తెలియజేశాడంటే ఈ జీవితానికి మేలైనది ఏదో తెలియజేసుకుంటూ వచ్చాడు. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. మొదటి వచనంలో యాంటీథెటిక్ ప్యారలిజం వాడబడింది. యాంటీథెటిక్ ప్యారలిజం మొదటి లైన్లో ఏం చెప్పాడంటే జ్ఞానం కలిగిన వాడు తండ్రిని సంతోషపరుస్తాడు అన్నాడు. జ్ఞానం లేనివాడు అంటే వ్యతిరేకమైన భావన. బుద్ధి లేనివాడు తన తల్లికి దుఃఖం పుట్టించును. యాంటీథెటిక్ వ్యతిరేకమైన భావన అన్నమాట. సంతోషము అనేది ఒక భావన, దాని వ్యతిరేక పదము దుఃఖము. జ్ఞాని, బుద్ధిహీనుడు వ్యతిరేకమైన పదాలు అన్నమాట. దాన్ని యాంటీథెటిక్ ప్యారలిజం అన్నాడు. తర్వాత మాట్లాడుతున్నాడు భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. అదనమాట సోమరుడు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాల వదరబోతున్న అదనమాట. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అనమాట, ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. పనికి మాలిన వాడు వదిలిపోతూ వాడు అంగీకరించడం. కాబట్టి వ్యతిరేకమైన భావాన్ని చెప్తున్నాడు, యాంటీథెటిక్ ప్యారలిజం.
భావ వ్యతిరేకము, వ్యతిరేకమైన భావము. మొదటి లైన్ ఒక భావాన్ని, రెండవ లైన్ మరొక భావాన్ని సూచిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. యాంటిథెటిక్ ప్యారలిజం అన్నాడు దాన్ని. ఏది మేలైనది? పనికి మాలిన వాడికంటే జ్ఞానచిత్తుడే మేలు. మేలుకరమైన అంశాలు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ప్రత్యేకించి మరొక మాట చదువుతాం ఈ సమయంలో. 21వ వచనంలో, సామెతలు 10వ అధ్యాయం 21వ వచనంలో, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అదనమాట. దేవుడు అనుగ్రహిస్తాడు ఐశ్వర్యాన్ని, భౌతికమైన ఐశ్వర్యం. కాబట్టి ఈ సామెతల గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో వాస్తవికత ఏం మాట్లాడుతున్నాడు, సందేశం ఏంటి అనేది మనము పరిశీలన చేసుకుంటూ చదవాలి ఈ గ్రంథాన్ని. దాంట్లో కొన్ని అంశాలు ప్రత్యేకించి తెలియజేసాడు సొలొమోన్. ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలను తెలియజేశాడు. ఆ అంశాలు చూడడానికంటే ముందుగా 3వ భాగంలో ఆర్థికం మీద ఒత్తి పలుకుతూ హిజ్కియా సేకరించిన కీర్తనలు అవి. సామెతలు 25వ అధ్యాయం, సామెతలు 25వ అధ్యాయంలో మొదటి వచనం చదవడానికంటే ముందుగా పైన చిన్నక్షరాల్లో 25వ అధ్యాయంలో మొదటి వచనంలోనే చెప్పాడు. మొదటి వచనంలోనే ఇవియు సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిది. 24వ అధ్యాయం వరకు తేటగా చెప్పాడు, ఇవన్నీ సొలొమోను సామెతలు అని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు 25వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఇవి కూడా సొలొమోను సామెతలే. ఎవరెత్తి రాశారు? హిజ్కియా యొక్క సేవకులు. హిజ్కియా భక్తిపరుడు, యూదా రాజు, దావీదు సంతానం గుండా వచ్చినవాడు. హిజ్కియా భక్తిపరుడు, యథార్థవంతుడు. హిజ్కియాకే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు, మనందరికీ తెలుసు. ఆయన సేవకులు సొలొమోన్ రాసిన ఈ కీర్తనలు, ఈ సామెతల గ్రంథంలో కొన్ని సామెతలు ఎత్తి రాశారు. అంటే మనం చదువుతున్న ఈ సామెతల పుస్తకము ఎంత పూర్వకాలం నుంచి ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఎంత పూర్వం నుంచి ఉందో. యూదా రాజులు సైతం దీన్ని చదివారు. నేటికి చదవబడుతూనే ఉంది, మనం చదువుతూ ఉన్నాం. భూమి ఉన్నంతకాలం చదవబడుతుంది గ్రంథం. సొలొమోనుకి తెలియదు. ఇదిగో నేను రాస్తున్నా, చెబుతున్న ఈ సామెతలు భూమి ఉన్నంత వరకు ఉంటుందని సొలొమోనుకి తెలియదు. దేవుడు ఆ ఏర్పాట్లు చేసి పెట్టాడు అనమాట గ్రంథంలో. చదువుతాం 2వ వచనంలో, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరం. అదనమాట రాజు యొక్క అభిప్రాయము కనుగొనలేం మనం. లోపల రాజు మనుషుల్లో ఏముందో తెలియజెప్పలేం, తెలుసుకోలేం. అగోచరము. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల వాడు పాత్ర సిద్ధపరచు. అదనమాట రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనం నీతి వలన సిద్ధపరచబడును. కాబట్టి సామెతల్లో ఏం చెప్పాడంటే, హిజ్కియా ఆర్థికం గురించి, రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా సేవకులు రాసిన సామెతలు, సొలొమోనుకు సామెతలే ఎత్తి రాశారనమాట. ఇట్లా రాజ్య పరిపాలన గురించి రాయబడ్డాయి. ఆ తర్వాత ఆర్థికం గురించి రాయబడ్డాయి. తర్వాత 4వ భాగంలో ఆగూరు మాటలు, 30వ అధ్యాయం 1వ వచనంలో ఆగూరు మాటలు.
ప్రారంభంలోనే చెప్పాడు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈ మనుషుడు ఇతీయేలునకును ఉక్కాలుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయం లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాదు. కాబట్టి ఈ అధ్యాయం అంతా ఆగూరు పలికిన మాటలు. ఒకడు ఉపదేశిస్తూ ఉంటే ఇద్దరు మనుషులు వింటూ ఉన్నారు. ఎవరా ఇద్దరు మనుషులు? ఇతీయేలు, ఉక్కాలు. ఆ తర్వాత 31 మనందరికి తెలిసినట్టు రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించి, దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును ఎవరికి ఎందు? స్త్రీలకి ఎందు నీ బలాన్ని. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకము. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల అదనమాట, రాజు తాగకూడదు. దీనులకు అందరికి అన్యాయం చేయదు. రాజు తాగితే న్యాయానికి బదులు అన్యాయాన్ని తీరుస్తాడు. తనకున్న ఆస్తి తాగుడుకు పెట్టి ఉన్న ఐశ్వర్యాన్నంతా పోగొట్టుకుంటాడు. వాస్తవానికి లెమూయేలు అనేవాడు రాజైన లెమూయేలు అన్నాడు. యూదా చరిత్రలో కానీ ఇశ్రాయేలీల చరిత్రలో కానీ లెమూయేలు అనేవాడు మనకు గ్రంథంలో కనిపించడు. కానీ పారంపర్యము ఈ లెమూయేలు సొలొమోనే అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడమే తెలియకపోతే. ఏం చెప్పాడంటే గుణవతి అయిన భార్య గురించి మాట్లాడబడింది. గుణవతి అయిన భార్య తన భర్తను ప్రేమిస్తుంది, తన భర్తకు ఘనత తీసుకొస్తుంది, భర్తను అతని గౌరవాన్ని ప్రజల మధ్యలో గణపరచబడేటట్లు ప్రవర్తిస్తుంది. గుణవతి అయిన భార్య తన పిల్లలకి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, ఉదయాన్నే లేచి కార్యక్రమాలు జరిగిస్తుంది, పనికత్తెలతో ప్రేమగా మాట్లాడుతుంది, పనులు జరిగిస్తుంది. గుణవతి అయిన భార్య. వాస్తవానికి సొలొమోను భార్యలు 700 మంది. ఆ స్త్రీలలో ఒకటి కూడా మంచిది లేదు అన్నట్టుగా సొలొమోను ప్రసంగి గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి సామెతల గ్రంథము మనము నేర్చుకుంటున్నాము. నేర్చుకునేటప్పుడు సామెతల గ్రంథాన్ని ఇలాగ అధ్యాయాలుగా చదివితే నీకేమర్థం కాదు. ఒక వచనంలో ఏమో ఒకటి మాట్లాడతాడు, రెండో వచనంలో ఏమో ఎక్కడెక్కడ పోతాడు. ఎట్లా అర్థం చేసుకుంటే దాన్ని అర్థం చేసుకునే పద్ధతి ఏంటంటే ఈ సామెతల్ని అంశాలుగా విభజించాలి. సామెతల్ని అంశాలుగా విభజించి చదవాలి. సాధారణంగా 8 అంశాలు ఉన్నాయి. సామెతలను అర్థం చేసుకోవడానికి 8 అంశాలు ఉన్నాయి. అంశాలు 1 పనిని గూర్చి తెలియజేసేది. పనిని గూర్చిన అంశం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతాం. ఒకసారి ఒకటి చూపిస్తే మిగతాది మీకు తేటగా అర్థమవుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు
సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోను. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని కరుండెదనని నీవు అనుకుందువు. దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం ఎద్దకు వచ్చినట్టు లేమిని ఎద్దకు వచ్చును. అదనమాట. మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు ఉన్నాడు. చాలు 11వ వచనం వరకు సోమరి వానికి సందేశం చెప్తున్నాడు. లేదు సోమరిగా ఉంటే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో, అవి ఎలా పనిచేస్తున్నాయో చూడు అని చెప్పేసి 12 గురించి మాట్లాడుతున్నాడు. 12 గురించి మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం చదివారు. 14వ అధ్యాయం 23వ వచనంలో, సామెతలు 14వ అధ్యాయం 23వ వచనంలో, 6వ అధ్యాయం 6 నుంచి 11, 14వ అధ్యాయం 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణమగును. చాలు పని చేయి అని చెప్తూ ఉన్నాడు అనమాట. పనిని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 18వ అధ్యాయం 9వ వచనంలో, 18వ అధ్యాయం 9వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనంలో, పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి సోదరుడు అదన్నమాట. పనిలో జాగు చేయకూడదు, శ్రద్ధగా పని చేయాలి అని చెప్తున్నట్టు. పనిని గురించిన సామెతలు అన్నమాట ఇవి. ఇంకా ఉన్నాయి లిస్టు, అయితే నేను మీకు జిరాక్స్ ఇస్తాను. అయితే ఒక అంశము ఈ రీతిగా ఉన్నది. అంశములకు ప్రకారము మనము సామెతల గ్రంథాన్ని చదివితే అది తేటగా అర్థమవుతుంది. రెండవ అంశము యథార్థత. కపటం లేనివాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో, సామెతలు 11వ అధ్యాయం 1వ వచనంలో యథార్థత గురించి మాట్లాడాడు. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. దొంగత్రాసు దేవునికి హేయము అని చెప్పేసి, తప్పుడు తూకాడు. మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సామాన్యంగా ఏదైనా వస్తువును కొనుక్కున్నాం అనుకో, దాంట్లో ఖచ్చితంగా మోసం ఉంటుంది. అమ్మేవాడు మనల్ని మోసగిస్తూ ఉంటాడు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటాం మోసం, అయ్యో మోసపోయాలి అనుకుంటాం. మోసం చేసేవాడు, దొంగత్రాసు పెట్టుకున్నవాడు యెహోవాకు హేయుడు. 3వ వచనంలో, 11వ అధ్యాయం 3వ వచనంలో, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. అదే యథార్థంగా నడుచుకుంటే దేవుడు నీ పట్ల త్రోవ చూపిస్తాడు. యథార్థవంతుల యథార్థత వాడికి త్రోవ చూపిస్తుంది అని చెప్పేసాడు అన్నమాట. తర్వాత 16వ అధ్యాయం 11వ వచనంలో, 16వ అధ్యాయం 11వ వచనంలో యథార్థత గురించి తెలియజేశాడు. న్యాయమైన త్రాసును, న్యాయమైన త్రాసును, తూనిక రాళ్ళును, యెహోవా యొక్క ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. రాజుల గురించి చెప్పాడు, అది పక్కన పెట్టు, వేరే అంశం వెళ్ళిపోయాడు. 20వ అధ్యాయం 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనంలో,
మోసం చేసి తెచ్చుకున్న ఆహారము, అదిగో మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుయింపుగా ఉండును. మనుషులకు బహుయింపుగా ఉండును. పిమ్మట వారి నోరు మంటితో నింపబడు. పిమ్మట నోరు మంటితో నింపబడును. అదిగో యథార్థత లేని వాడి జీవితము, వాడు సంపాదించిన ధనము వాడికి మంటిపాలే. అది నోట్లో మట్టే తప్ప వాడికి ప్రయోజనకరంగా ఉండదు అని చెప్పేసాడు. మోసం చేసి తెచ్చుకున్న ధనం అది నీకు ప్రయోజనం కాదు రే మోసగాడా, నీకు ప్రయోజనం కాదు. అది నీ నోట్లో మట్టి మట్టి తింటావా? మోసగాడా, నువ్వు తింటుంది మట్టి, గుర్తుపెట్టుకో అన్నాడు అన్నమాట సొలొమోను. మోసం చేసేవాడు వాడు సంపాదించిన సంపాదన అది మట్టి. ఆ తర్వాత మూడవ అంశము ఆశా నిగ్రహం. ఆశలు నిగ్రహించుకోవడం, ఆశల్ని నీతివంతంగా తీర్చుకోవడం. 14వ అధ్యాయం 17వ వచనంలో, సామెతలు 14:17లో 14:17 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. నీ కోపాన్ని అణుచుకో. తొందరగా కోపడద్దు. త్వరగా కోపడితే ఏం చేస్తున్నావంటే నీకు నీవే నేను మూఢుణ్ణి అని చెప్పుకుంటున్నావు పక్కన. త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. అదనమాట. నీ అంతరంగంలో నీ మనసులో పుట్టే ఆలోచనలు అవి ఎటు పడితే ఎటు గాలికి పోనీయద్దు, దాన్ని కట్టడ చేయి అన్నమాట. మనుషుని అంచుకో, ఆలోచనల్ని నీ ఆధీనంలో పెట్టుకో. 29వ వచనంలో 14వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడంటే సాత్వికమైన మనస్సు. 29వ వచనం, దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అదిగో అప్పుడప్పుడు త్వరగా కోపడేవాడు వాడు ఏం సంపాదించుకుంటున్నాడంటే వాడికి ఉన్న బహుమానము కీడే తప్ప మేలు కాదు. దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి. దీర్ఘశాంతం వహించు, తొందరగా కోపడొద్దు అదనమాట. ఆ తర్వాత గ్రంథంలో 15వ అధ్యాయం 18వ వచనంలో, సామెతలు 15:18 పక్కనే కోపోద్రేకియగు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. పాపం గురించి మాట్లాడిన సామెతలు ఉన్నాయి. నీ కోపాన్ని అణుచుకో అని చెబుతూ ఉన్నాడు అనమాట. తర్వాత నాలుగవ అంశం త్రాగుడు. ద్రాక్ష రసం తాగేవాడు మత్తుడవుతాడు. మత్తునికి ఏమీ తెలియదు, వాడు ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు. మనం చూస్తూ ఉంటాం బస్ స్టాండ్లలో, వాడు తాగిన వాడు టాయిలెట్ దగ్గర పడుకుంటాడు. వాడికి అర్థం కాదు వాడు మత్తులో ఉన్నాడు, ఎక్కడ పడుకున్నాడో తెలుసు. అలాంటి పరిస్థితి తాగుడు. వాడు ఉన్న స్థితి భౌతికంగా వాడు ఎరుగని పరిస్థితుల్లో ఉంటాడు, మత్తుడై ఉంటాడు. మనందరికి తెలుసు నోవహు ద్రాక్ష తోట వేసి దాంట్లో కొన్ని ద్రాక్షకాయలు తిని మత్తుడయ్యాడు. పైన వస్త్రం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అంతెందుకు సొలొమోను కూడా ఆ త్రాగుడులో ఏమైనా సంతోషం ఉందా అని సొలొమోను విపరీతంగా తాగాడు. తాగి తన ప్రాణాన్ని సంతోషపరుచుకుందాం అనుకున్నాడు. మత్తుహీనుడై ఉన్నాడు. చదువుతా రాయబడింది ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో.
ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో త్రాగుడులో ఏమైనా సంతోషం ఉందా అని వెతికాడట జ్ఞాని. ఏం దొరికింది? 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినప్పుడు, కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూచును, నువ్వు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నం. ఆయన నవ్వుతో వెరిదానివని సంతోషంతో నీ చేత కలుగునదేమి అని నేనంటిని. నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుండగా ఆకాశం క్రింద తమ బ్రతుకు కాలమంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవితులు చూడవాలని తలచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుంటునని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని. అది ద్రాక్షరసం తాగి సంతోషించాలనుకున్నాడు, కుదరదు అనమాట. ద్రాక్షరసం చేత సంతోషపరుచుకుంటున్నాడు అనుకున్నాడు. ఏం జరిగింది? సామెతల్లో రాశాడు ఏం జరిగిందో. 23వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 23వ అధ్యాయం 20వ వచనంలో, 23వ అధ్యాయము 20వ వచనంలో, ద్రాక్షారసం తాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను చెయ్యొద్దు. వాటితో సావాసం చేయొద్దు. వాడు ఆ జబ్బు నీకంటిస్తాడు. అప్పుడు నువ్వేమైపోతావు అంటే నువ్వు వెర్రోడి వెళ్తావు. 20వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 21. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. అదిగో ద్రాక్షరసం తాగిన వాడి పరిస్థితి అన్నమాట. దాని వశంలోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒక్కొక్కసారి వాడికి అర్థం కాదు, ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒక్కోసారి అర్థం కాదు వాడికి. 23వ అధ్యాయం 29వ వచనంలో, 23:29, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొత్తు పొడుచు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెల్లో తలతలలాడగుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. అదనమాట, దాని వైపు చూడొద్దు. అది సర్పం అది అన్నాడు. కట్లపాము వల్లే కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులు కనబడతాయి, వెర్రి మాటలు పలుకుతావు. అదనమాట. కాబట్టి సామెతల గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలన్నమాట, అంశాలుగా విభజించి చదవాలి. ఆ తర్వాత మరొక అంశం చూస్తాం, నాలుక. 5వ అంశము నాలుక. రాగుడు 4వది. 5వది నాలుక. నాలుక జీవ మార్గమును మరణ మార్గమును తీసుకొచ్చే ఒక సాధనమై ఉంటుంది నాలుక. నాలుకను జాగ్రత్తగా వాడకపోతే అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, మరణానికి తీసుకెళ్తుంది అని చెప్తాడు సొలొమోను. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 18వ వచనంలో, 10:18. సామెతలు 10వ అధ్యాయం 18వ వచనంలో, అంతరంగమున పగంచుకుని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. కొండెములు చెప్పువాడు బుద్ధిహీనుడు. నాలుకతో కొండలు చెప్తున్నాడు వాడు. మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. అదనమాట. పెదాలని ఎటు పడితే ఎటు వాడకూడదు. వాడు బుద్ధిహీనుడు. వాడేవాడు బుద్ధిహీనుడు. జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ నాలుక జాగ్రత్త అని చెప్పాడు అనమాట. కాబట్టి సామెతల గ్రంథం మొత్తము భూమి మీద సూర్యుని కింద నీవు జీవించే జీవిత విధానంలో ఎవరితో ఎలా మెలగాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో తేటగా తెలియజేస్తుంది. భౌతికమైన జ్ఞానమే తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు.
మరొక మాట 12వ అధ్యాయము 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనంలో కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెడతాడు. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి దాచు. అదనమాట. నాలుకను స్వతంత్రం కలిగి ఉపయోగించుకునేవాడు పరుల గుట్టు బయట పెడతాడు. వాడు నమ్మకస్తుడు కాదు. వాడు నాలుక స్వాధీనం లేదు వాడికి. 12వ అధ్యాయం 22వ వచనంలో 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడి పెదవులు యెహోవాకు హేయము. అదనమాట. అబద్ధమాడేవాడు దేవునికి హేయుడు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. 25వ వచనం. 12వ అధ్యాయం 25వ వచనంలో ఒకని హృదయంలోని విచారము దాని కృంగ చేయను. దయగల మాట దాని సంతోషం. దయగల మాట. నేను నాలుక దయగలిగిన మాటలు మాట్లాడాలి అదనమాట. దయగల మాట వాడిని ఆ చింతలో నుంచి బయటకు పడేస్తుంది. తర్వాత అలగడం మరొక అంశము. అలుక. 9వ అధ్యాయం 13వ వచనంలో సామెతలు 9వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనంలో మనం చదివాం ఇందాక, మళ్ళా చదువుతాం. 9:13. బుద్ధిహీనత బొబ్బలు పెట్టున్నది. అది కాముకురాలు దానికి ఏం తెలియలేదు. అదనమాట. అది కాముకురాలు దానికి ఏం తెలియలేదు. అది తన ఇంటి వారికి కూర్చున్నాడు. ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చున్నాడు. కాబట్టి కాముకురాలు మార్గముల దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగా ఉండు. దాని జాడుల్లో నడవద్దు, దాని దగ్గరికి వెళ్ళు. సొలొమోను గమనిస్తూ ఉన్నాడంట తన రాజ్య ప్రజల్ని. ఒకడు బుద్ధి లేని వాడు యవనస్తుడు ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కాముకురాలు ఉంది, వేశ్య. భర్త ఊరు వెళ్ళాడు, ఇంట్లో ఎవరు లేరు. ఆమె ఏం చేసిందంటే ఆ యవనస్తుడిని పోయి ఎదురుగా నిలబడి వాడిని ముద్దు పెట్టుకొని, భర్త దూరదేశం పోయాడు, దా మనం సుఖిద్దాం అని మాట్లాడుతున్నాడు. వాడేం చేశాడు? బుద్ధి లేడు. పాతాల కూపమే లాక్కునే వెళ్తుంది. అలాగ వెళ్ళిపోయాడు. అబ్బో, నేను గమనించాను ఈ విషయం అంటున్నాడు సొలొమోను సామెతల్లో. కాబట్టి జీవిత అనుభవంలో మనుషుడు ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది సామెతల గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత చదువుతాం 19వ అధ్యాయం 13వ వచనంలో. 19వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేడు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగకుండా పడుచుండు బిందువులతో సమానము. భార్యతో పోరు పెట్టుకోవద్దు. పోరు పెట్టుకుంటే ఏమవుతుంది? వర్షం పడింది, ఇండ్లు కారుతుంది. ఇండ్లు నీటి బిందువులు కిందికి వదులుతూ ఉంది, కాలుతూ ఉంది. ఇంట్లో అదే ఇండ్లు కారుతుంది. ఏం చేస్తుందండి? అలాంటి పరిస్థితి భార్యతో పోరు పెట్టుకోవద్దు. అనుభవించాడు 700 మందితో మనిషి. అనుభవించి మాట్లాడుతున్నాడు అనమాట. అనుభవ జ్ఞానాంశం ఇది. చూస్తున్న తర్వాత 7వ అంశం, ఒక స్త్రీ భార్యగా తల్లిగా ఎలా ఉండాలో సామెతను తెలియజేస్తూ ఉన్నాడు. భార్యగా తల్లిగా ఎలా ఉండాలి నీ కుటుంబంలో ఒక స్త్రీ భార్యగా ఎలా ఉండాలి, పిల్లల పట్ల తల్లిగా ఎలా ఉండాలి అని ఒక అంశాన్ని తెలియజేసాడు.
సామెతల గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం నుండి 5వ అధ్యాయం 18వ వచనంలో భార్యగా ఎలాగుండాలో చెప్పాడు. భార్యతో ఎలాగుండాలో పురుషుడికి చెప్పాడు. ఇక్కడ 18వ వచనంలో 5వ అధ్యాయం 18వ వచనం నుండి నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్యను సంతోషించుము, నీ యవ్వన కాలపు భార్యను సంతోషపరచుము. ఆమె అతి ప్రియమైన లేడి, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వల్ల నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉండువు. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, నడతలన్నిటిని ఆయన గుర్తించును. కాబట్టి పరస్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, వ్యభిచరించొద్దు. నీ ఊట నీకే ఉండాలి, నీ కుండలోని నీళ్ళే తాగు అని చెప్పాడు. 15వ వచనంలో అంటున్నాడు, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటకి చెదిరిపోయేదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలేను కదా. అదనమాట. నీ భార్యతో నువ్వు సుఖించు. అది భార్య భర్తల దాంపత్య జీవితంలో ఎవరి ధర్మం వాళ్ళు జరిగించండి, అక్రమంకి వెళ్ళొద్దు. పరాశ్రీ రొమ్ము నీతో ఏ పని నీకు దంతో అన్నాడు అనమాట. కాబట్టి పురుషుడికి ప్రత్యేకించి భార్య పట్ల ఎలా నడుచుకోవాలో దురాశ లేని వాడై ఉండాలని సొలొమోను తెలియజేశాడు. చెప్పాను కదా మీకు ముందుగానే, సొలొమోను రాజు 700 మంది భార్యలు, 700 మంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని అనుగ్రహించితే ఆ జ్ఞానము రేపొద్దున మానవ జాతికి ఒక పాఠంగా ఉండడానికి ఆలోచన చేశాడు పరమంతుల దేవుడు. నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడివైనా భౌతికంగా దేవుని ఆజ్ఞల్ని విడిచిపెడితే చివరికి నీ జీవితము జీరో. 11వ అధ్యాయం 16వ వచనంలో నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదు, దయగలవాడు తనకే మేలు చేసుకును. 16వ వచనం మాత్రమే. నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందును అదనమాట. న్యాయ ప్రవర్తన, లోబడే గుణం, అలాంటి స్త్రీ కావాలి. అప్పుడు నీకు ఘనత వస్తుంది ఆటోమేటిక్గా. 11వ అధ్యాయంలో ప్రత్యేకించి 22వ వచనం, వివేకం లేని సుందర స్త్రీ అదనమాట. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అది ఏం ప్రయోజనం? అందం ఉంది, సౌందర్యం ఉంది, అయితే అది వ్యర్థమే. పంది ముక్కున విలువైన బంగారపు ఉంగరం ఉంది, ముక్కుకు ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? అది చండాలంలో పెడుతుంది తలకాయ. పంది విలువైన బంగారం ఉంది నా ముక్కుకి, అయ్యో నేను పాటు చేసుకోకూడదు అనుకుంటుంది. అది తెలివి లేదు దానికి. అలాగున వివేకం లేని స్త్రీ సుందర స్త్రీ. వివేకం లేదు దానికి, సుందరం ఉంది కానీ వివేకం లేదు. నిష్ప్రయోజనం ఆ సుందరత్వం. తర్వాత 12వ అధ్యాయం 14వ వచనంలో 12-14 ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందు, ఎవరి క్రియల ఫలం వాడికి పొందుకుంటాడు. 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్నాడు 14వ అధ్యాయం 1వ వచనంలో. జ్ఞానవంతురాలు గురించి మాట్లాడాడు. ఆమె ఇల్లు కట్టుకుంటది. మూఢురాలు, మూఢత్వం ఉంది లోపల.
ఆమె తన ఇల్లుని తానే కూలగొట్టుకుంటుంది. కూల్చేసేవాళ్ళు ఎవరిని ఇల్లుని కూల్చుతుంది? 3 రాళ్ళ నీవే అన్నాడు సొలొమోను. అయితే నీవే నీ సొంత ఇల్లుని పాడు చేసుకుంటున్నావు అన్నాడు. 18వ అధ్యాయం 22వ వచనంలో 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం నొందినవాడు. భార్య దొరికితే మేలు అన్నాడు. 31వ అధ్యాయము 10వ వచనం నుండి, సామెతలు 31 10వ వచనం నుండి, ప్రత్యేకించి స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. తన పెనిమిటి అదనమాట. నమ్మకం కలిగిన స్త్రీ ఈమె, భర్తకి నమ్మకస్తురాలు. లాభప్రాప్తికి వెళ్తి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమి చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవిసనాలను వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయును. దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆహారం తెచ్చును. ఆమె చీకట్లోనే లేచి ఆహారాన్ని సిద్ధపరచును అన్నమాట. గుణవతి అయిన భార్య. 3 రాళ్ళు ఇల్లు పాడు చేసుకుంటది. కాబట్టి సామెతల గ్రంథం అనేది అర్థం చేసుకోవాలంటే ఇలాగ అధ్యాయాలు వచనాలు చదివితే అర్థం కాదు. మీకు అంశాలు అన్నమాట. నాలుక గురించి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో జడ్జ్ చేసుకొని చదవాలి. భార్య, భర్త, మరి దాంపత్య జీవితం ఎలాగా అంశాలు కూర్చుకొని చదవాలి. చివరిది చూస్తాం మనం. ఇప్పుడు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం ఎలాగో సొలొమోను నేర్పిస్తాడు. సొలొమోను అనుభవం కలిగిన వాడు. చదువుతో ఇలా రాయబడింది. పిల్లల క్రమశిక్షణ చివరి భాగం. పిల్లల క్రమశిక్షణ. నేడు మనకు అవసరం ఇది. పిల్లల క్రమశిక్షణ. మనము సమూయేలు మొదటి గ్రంథం చదివేటప్పుడు ఎల్కానా ఉన్నతమైన తండ్రి గురించి నేర్చుకున్నాం. అలాగనే ఏలీ దేవుని యాజకుడు తన పిల్లల్ని గారాబంగా పెంచాడు. చివరికి తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు ఏలీ. తన పిల్లలు యుద్ధంలో మరణమయ్యారు. ఆ వార్త విని ఏలీ గోడ మీద నుంచి కింద పడి మెడ విరిగి చనిపోయాడు. ఏలీ ఎందుకు వచ్చింది? ఏలీ అంత దుర్గతి నీకు? నువ్వు బతికుండగానే నీ పిల్లలు చావు ఎందుకు విన్నావు? వినవలసిన అవసరం వచ్చింది. దేవుని కంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు. అది వచ్చింది పొరపాటు. నీ పిల్లల్ని ప్రేమించొద్దు అని చెప్పట్లేదు గ్రంథం. నీ పిల్లల్ని ప్రేమించు, అయితే గారాబం చేయొద్దు. పిల్లల హృదయాల్లో వాడు పెరిగే కొద్దీ వాడి లోపల హృదయంలో మూఢత్వం పెరుగుతుంది. ఆ మూఢత్వం పెరిగితే వాడు నీ మాట వినుకోకుండా చేజారిపోతాడు. అప్పుడు వాడు చేసే ఆ దుష్క్రియలను చూసి తల్లిదండ్రులుగా మీరు కూర్చొని ఏడాల్సింది పరిస్థితి. ఏడుస్తారు మీరు. దుఃఖం ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? వాడు బాలుడుగా ఉన్నప్పుడే శిక్షాదండం ఉపయోగించి, బెత్తం ఉపయోగించి వాడి మూఢత్వాన్ని వాడి హృదయంలో నుంచి తీసేయాలి. తండ్రిగా నీ బాధ్యత అది. అలా తీసేయకపోతే ఏం జరుగుతుంది? వాడు నేరుగా పాతాళం వెళ్తాడు. దేవుడి బహుమానాన్ని నేరుగా పాతాళానికి పంపించిన ఘనత తండ్రిగా నీకే చెల్లది. దేవుడు గర్భఫలాన్ని ఇస్తే, బిడ్డలను ఇస్తే, ఆ బిడ్డని నేరుగా పాతాళానికి తరలించిన తండ్రిగా పేరు నీకే. అది నీకే, మరొకరిగా.
బాధ్యత అది నీ పిల్లల్ని పెంచడం, క్రమశిక్షణలో పెంచడం ప్రత్యేకించి. గ్రంథంలో సొలొమోను అంటున్నాడు 13:24 సామెతలు 13:24 మొదటి వచనం చూస్తాం, తర్వాత 24వ వచనం చూస్తాం. 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. అదనమాట. నీ బిడ్డ జ్ఞానం గలవాడు అనుకుంటున్నావా? అయితే వాటిని శిక్షించు. అపహాసకుడు గద్దింపునకు లోపడడు అని చెప్పాడు. 24వ వచనంలో బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వానిని శిక్షించును. అదనమాట. కుమారుణ్ణి ప్రేమించేవాడు తన బిడ్డని శిక్షిస్తాడు. ఏది తప్పో ఏది ఒప్పో వాడికి నేర్పిస్తాడు. తప్పు చేసినప్పుడు వాడిని బెత్తంతో కొట్టి ఆ తప్పును మాన్పిస్తాడు. 19వ అధ్యాయం సామెతలు 19వ అధ్యాయము 18వ వచనంలో బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. అదనమాట. కొట్టమని చెప్పాడని చచ్చిపోయేటట్టు కొట్టేది కాదు అది. అది కాదు, వాడికి బుద్ధి రావాలని కొట్టు. అదనమాట భావం. తర్వాత ఏమన్నాడంటే 22వ అధ్యాయం 15వ వచనంలో సామెతలు 22 మొదటిగా 6వ వచనం చూస్తాం, తర్వాత 15వ వచనం చూస్తాం. 22వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు అంటే ఎంత వయసు? టీనేజర్ 16 నుంచి బాలుడు. వాడు ఎవడు వాడు వయసు 15 సంవత్సరాల పిల్లలు కొడతావా అంటారు. లోకమది సమాజం, ఎరుగని సమాజం. ఆ వయసులో వాడికి హృదయంలో మూఢత్వం పుడుతుంది. ఆ మూఢత్వం పోవాలంటే వాడిని శిక్షించాలా, వాడికి నేర్పించాలా, బుద్ధి నేర్పించాలా.